అందరికీ నమస్తే అండి. వక్ఫ్ బిల్లు నిన్న లోక్సభలో ఆమోదం పొందింది. దాదాపుగా 14 గంటల పాటు సుదీర్ఘ చర్చ తరువాత, అంటే మధ్యాహ్నం 1:00-1:30 ఆ టైంకి ఆ బిల్లు లోక్సభలో ప్రవేశపెడితే తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి దాటాక 2 గంటలు దాటాక కూడా దాని మీద చర్చ జరిగింది. 2:15 సుమారుగా ఆ టైంలో దాన్ని ఆమోదించారంట. అనుకూలంగా 288 మంది సభ్యులు, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. సో మొత్తానికైతే సుదీర్ఘకాల చర్చ తర్వాత ఈ వక్ఫ్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. ఈరోజు రాజ్యసభకు తీసుకొస్తున్నారు. సో దీని విషయాలు ఏంటి అనేది నిన్న మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఇది ప్యూర్లీ ముస్లిమ్స్కి సంబంధించి వక్ఫ్ బోర్డులు ఉంటాయి. సో వాళ్ళ ఆస్తులు, భూములు పరిరక్షణకు సంబంధించి వక్ఫ్ బోర్డు ఉద్దేశించింది. కానీ అందులో వివాదాలు వస్తున్నాయి. భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఎవరి కంట్రోల్లో ఉన్నాయో తెలియట్లా, దానిలో డెవలప్మెంట్ ఉండట్లా, దాని నుంచి ఆదాయం ఉండట్లా, ముస్లిం బోర్డులకు ఆదాయం ఉండట్లా. సో దీనిలో ఎక్కువగా దుర్వినియోగం జరుగుతోంది, అవినీతి జరుగుతోంది, వివాదాలు జరుగుతున్నాయి. వివాదాలు కూడా పరిష్కారం కావడం లేదు అనే ఉద్దేశంతో కేంద్రం ఆలోచించి సంప్రదింపులు జరిపి వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతర వ్యక్తులు కూడా ఉండాలి ఒకరు. అలాగే ఏదైనా వివాదాలు వస్తే ప్రభుత్వం తరపున ఒక అధికారి విచారించాలి. అలాగే ఇంతకుముందు ఆ ముస్లిం ట్రైబ్యునల్ కాకుండా ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు మీద హైకోర్టుకు కూడా వెళ్ళొచ్చు. ఇలా కొన్ని అంశాలతో దీన్ని ఆమోదించారు. ఇది పూర్తిగా ముస్లింలకు విరుద్ధము, వాళ్ళ హక్కులకు భంగము అనేటట్టు విపక్షాలు కొన్ని వాదించాయి. కానీ ఎట్టకేలకు నిన్న ఇది ఆమోదించారు. సో ఇది ఖచ్చితంగా బీజేపీ తెగింపు అనుకోవాలి. ఇప్పుడు వక్ఫ్ బిల్లు మీద మనం చూసుకుంటే వైసీపీ వ్యతిరేకించింది. వైసీపీ వ్యతిరేకించడానికి ఏమైనా కారణం ఉందా? సాక్షి పత్రికలో ఒక 2-3 నెలల కిందట ఒక ఆర్టికల్ వచ్చింది. ఓన్లీ ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోనే 964 ఎకరాలు వక్ఫ్ భూములు ఆక్రమణలకు గురయ్యాయి అని. మరి దానికి సొల్యూషన్ ఏంటి? దేశవ్యాప్తంగా 5 లక్షలకు పైగా వక్ఫ్ భూములు ఆక్రమణలకు గురయ్యాయి, దుర్వినియోగం అవుతున్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? వాళ్ళ భూములు వాళ్ళే కాజేసి, వాళ్ళ భూములు వాళ్ళే మిస్యూజ్ చేసి, వాళ్ళ భూముల మీద వాళ్ళే డెవలప్మెంట్ లేకుండా ఉంటే మరి ఇంకా ఎంతకాలం ఇలా కొనసాగుద్ది? ఏమనుంటే ఆచారాలు, సాంప్రదాయాలు అని పేరు పెట్టుకొని. సో దానికి సొల్యూషన్గానే కేంద్రం ఈ బిల్ తీసుకొచ్చింది. సో అందుకని ఈ బిల్లు విషయంలో నా అభిప్రాయం అడిగితే కొంతవరకు దీనిలో ముస్లింల అభిప్రాయాలు, ముస్లింల హక్కులకు భంగం కలగకుండా ఉంటే భూములను రక్షించడానికి ఉద్దేశించిందే కాబట్టి ఓకే, చల్తా హై ఉంటుంది. సో ఈ విషయంలో ఇప్పటికీ కూడా ముస్లింలు కొంతమంది పూర్తిగా అవగాహన లేని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఆ భూములు మిస్యూజ్ అయిపోతాయేమో అని వ్యతిరేకిస్తున్నారు. సో దీని మీద పూర్తిగా స్టడీ చేయాలి. ఈవెన్ దాన్ని వ్యతిరేకించిన వైసీపీ వాళ్ళకు కూడా సరైన కారణం లేదు. ఏదో ముస్లిం ఓట్లు పోతాయి అంతే తప్ప వాళ్ళు ఆ ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి అరే ఈ బిల్లు రావడం వలన మీకే ఉపయోగం రా, మీ భూములు దుర్వినియోగం అవ్వవురా, సద్వినియోగం అవుతాయిరా అని చెప్పొచ్చు. కానీ అలా చెప్పే కంటే ఏదో వాళ్ళలో ఒక అపోహ ఉంది కాబట్టి దానికి మద్దతుగా మనం వ్యతిరేకంగా ఓటేస్తే చాలు, ఓట్లు పోకుండా ఉంటాయనేది వైసీపీ. అలాగే ఈ బిల్లే కాదు, యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అని 2024లో ఒక బిల్లు వచ్చింది. సో ఆ విషయంలో కూడా మనం ఆలోచిస్తే బీజేపీ కేంద్ర ప్రభుత్వం అసలు సాంప్రదాయబద్ధంగా వస్తున్న ముస్లిం ఆచారాలు, సాంప్రదాయాలు కాదు, చట్టం ముఖ్యం. సాంప్రదాయం కంటే చట్టం ముఖ్యం. అదేంటి, ట్రిపుల్ తలాక్ చెప్తే విడాకులు ఇచ్చేసినట్టు. అందులో ఇంకా మహిళలకు హక్కులు ఎక్కడ ఉంటాయి? సో అది కాదు, ట్రిపుల్ తలాక్ కాదు, ఇతర మతాల్లో ఏ విధంగా అయితే విడాకులు తీసుకుంటారో, భరణాలు చెల్లిస్తారో, వివాహం చట్టబద్ధమవుద్దో ముస్లింలకు కూడా అదే చట్టం వర్తిస్తుంది అనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చారు. అది ఒక రకంగా ముస్లిం మహిళలకి ఎంతో మేలు చేసింది. దాని రిజల్ట్స్ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఒకప్పుడు ముస్లిం మహిళలు నచ్చకపోతే చాలు తలాక్ 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 అని 3 సార్లు అంటే విడాకులు ఇచ్చేసినట్టు. కానీ ఇప్పుడు అలా లేదు. కోర్టులకు వెళ్ళాలి, కోర్టులు ఒప్పుకోవాలి, కోర్టులు చెప్పిన ప్రకారం భరణం ఇవ్వాలి. సో ఇది కూడా మంచిదే. అంటే వాళ్ళు ఎప్పుడో పూర్వకాలంలో ఆచారాలు, సాంప్రదాయాలు పెట్టుకున్నారు. అవే ఇప్పటికీ ఫాలో అవ్వడం వలన వాళ్ళకే కొంతమంది చితికిపోతున్నారు, బయటకు చెప్పుకోలేకపోతున్నారు. సో దాన్ని పరిష్కరించడానికి బీజేపీ ఒక తెగింపు. ఈ ప్రాబ్లమ్స్ కాంగ్రెస్కి తెలీదా? ఈ ప్రాబ్లమ్స్ వైసీపీకి తెలీదా? ఈ ప్రాబ్లమ్స్ ఆ బిల్లులను వ్యతిరేకిస్తున్న పార్టీలకు తెలీదా? మరి సొల్యూషన్ చూపించాలి కదా. సొల్యూషన్ లేనప్పుడు సొల్యూషన్ చూపించిన బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. యాక్చువల్లీ ఒకటి, దాన్ని తప్పు అంటున్నప్పుడు సరైన సొల్యూషన్ ఏంటనేది చూపించాలి. ఈ బిల్లు మాకొద్దు అంటున్నప్పుడు వేరే ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూపించాలి. వేరే ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూపించలేనప్పుడు ఈ బిల్లును ఒప్పుకోవాలి. అది ఈ మధ్య ఒక కథ ఏదో ఈ మధ్య నేను చదివాను. ఒక కుర్రాడు ఆర్ట్ వేస్తాడు, ఒక కుర్రాడు పెయింట్ ఒకటే వేస్తాడనమాట.
ఆ పెయింట్ వేస్తున్నప్పుడు దాని మీద కింద రాస్తాడు, దీనిలో ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, తప్పులు ఉంటే నాకు తెలియజేయండి అని. సో వాళ్ళు సాయంత్రానికి తనకు వందలాదిగా తప్పులు ఉన్నట్టుగా తనకు మెసేజ్లు వస్తాయి. దాంతో అతను బాగా డిసప్పాయింట్ అయిపోతాడు. ఇదేంటిది, నేను ఇన్ని తప్పులు చేశానా, నేను వేసిన పెయింట్లో ఇన్ని తప్పులు ఉన్నాయా, ఇంక నేను పెయింటింగ్ వేయను, ఇంక నేను ఆర్టిస్ట్ని కాదు, నేను మంచి ఆర్టిస్ట్ని కాదు, నా ఆర్ట్స్ నా పెయింట్లు ఎవరికి నచ్చట్లేదని చెప్పి బాగా డిసప్పాయింట్ అయిపోయి డల్గా ఉంటాడు. ఆ పెయింటింగ్ని పూర్తిగా వదిలేస్తాడు. అతని పరిస్థితి చూసి వాళ్ళ అమ్మ అడుగుద్ది, ఎరా నాన్న ఏంటి నువ్వు అసలు పెయింట్లు వేయట్లేదు, ఎందుకని నువ్వు డల్గా ఉన్నావు, ఆర్ట్ ఎందుకు వేయట్లేదు, నువ్వు బాగా ఆర్ట్ వేస్తావు కదా అని అంటే తను జరిగిన విషయం చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఒక సలహా ఇస్తుంది, సరే ఈసారి నువ్వు పెయింట్ వేసి ఆర్ట్ వేసి కింద మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరిదిద్దండి అని రాయు. గతంలో ఆయన ఏం రాశాడు, మిస్టేక్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి అని అన్నాడు, కానీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరిదిద్దండి అని నువ్వు ఇప్పుడు రాయు అని వాళ్ళమ్మ సలహా ఇవ్వడంతో అతను అలాగే చేశాడు. ఒక ఆర్ట్ వేసాడు, పెయింట్ వేసాడు, కింద ఒక నోట్ రాశాడు, దీనిలో ఏమైనా తప్పులు ఉంటే సరిచేయండి అని అక్కడ ఆ బ్రష్లో అవన్నీ పెట్టాడు. ఎవరు దాన్ని ముట్టుకోలేదు, అందరూ కూడా సూపర్ 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 అనుకుని వెళ్ళిపోయారు. సో అది అంటే తప్పులు చెప్పమంటే చాలామంది చెప్తారు, సరిదిద్దాలంటేనే ఎవరు రారు. సో దీన్ని తప్పు పట్టడం చాలా ఈజీ, సరిదిద్దడం కష్టం. ఆ సరిదిద్దడానికే బీజేపీ ముందుకు వచ్చింది. అదే బీజేపీ చేస్తోంది, అదే బీజేపీ తెగింపు. బీజేపీ తెగింపులో ఇంకోటి ఏముందంటే, ఓకే ముస్లిం ఓట్లు ఎలాగా బీజేపీకి వ్యతిరేకం, మొదటి నుంచి దేశంలో ఉన్న ముస్లిమ్స్లో మోర్ దాన్ 80% ఓట్లు బీజేపీకి వ్యతిరేకం. సరే పోతే పోని, అవేం మనకు వచ్చే ఓట్లు కాదు కదా, కానీ ఇతరులకు న్యాయం జరుగుద్ది కదా, ఆ ముస్లిం వర్గాల్లో కొంతమందికైనా న్యాయం జరుగుద్ది కదా అనే ఉద్దేశంతో బీజేపీ తీసుకొస్తుంది. సో అందుకని ఈ బిల్లులు మంచియే, బీజేపీ తెగింపు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలని నేనైతే నా వ్యక్తిగత ఒపీనియన్. మేబీ దీని మీద కొంతమంది అవగాహన లేని వాళ్ళు నన్ను తిడితే తిట్టొచ్చు కాక, నన్ను కింద తిడుతూ కామెంట్ చేస్తే చేయొచ్చు కాక. తిట్టడం, కామెంట్ చేయడం, తప్పు పట్టడం చాలా ఈజీ, సొల్యూషన్ చూపించడం కష్టం. థ్యాంక్ యూ.